हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदरू बागुन्नारा अंडी मल्ली वच्चेसानु मेट्रो सामान्लु अंडी इवन्नी मेट्रोलो तेच्चानु मल्ली वीडियो तीयालनिपिंचिंदी तीस्तुन्नानु చూడండి మంచిగా ఎలా తెచ్చానో చూడండి మీకు నచ్చుతాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇవి గిన్నెలు అండి బాగున్నాయి కదా నాకు ఇవి నచ్చినాయి అన్ని ఒకటే రకంగా తెచ్చినాను కొన్ని సెట్ అంటే ఇట్లా లోపటికి ఉంటాయి కదా అలా కాకుండా ఒక్కొక్కటి విడివిడిగానే తెచ్చాను అన్ని సమానంగా మనకి ఫంక్షన్స్ అయినా బాగుంటాయి ఇవి చిన్న చిన్నగా చేసుకున్నప్పుడు మంచిగా వస్తాయని మంచిగా అనిపించింది ఇది నాకు ఇది ప్లేట్లు కూడా ప్లేట్ల కోసం ఈ గిన్నెలు తీసుకున్నట్టయింది ప్లేట్ కూడా నాకు నచ్చినాయి అన్నమాట మంచి కరెక్ట్గా సైజ్ మంచిగా వచ్చినాయి చూడండి కదా ఫంక్షన్స్ మన టేబుల్ మీద పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి 4 తెచ్చానండి నేను ఇదిగోండి మూతలు పెట్టేసి చూపిస్తా మంచిగా ఉంది లోతు కూడా మంచిగా ఉన్నది మంచిగా ఇలా నాకు మంచిగా అనిపించింది గిన్నెలు మంచిగా ఉన్నాయి అన్నమాట మనకు ఇది కొంచెం తక్కువ ప్రైస్ లెక్కనే ఉంది ఇది మూత కొంచెం రేట్ ఎక్కువ ఉంది కానీ ఇది తక్కువ ప్రైజే మంచిగా అనిపించింది అన్నట్టుగా అన్నమాట ఈ మూతలు చూసే వరకు ఈ గిన్నెలకు సెట్ అయితే ఈ గిన్నెలు కూడా నాకు నచ్చినాయి మూతలు చూస్తే భలే ఉన్నాయి అనిపించింది ఉట్టి ప్లేట్లు కూడా ఉన్నాయి ఇట్లా స్టీల్ దానికన్నా ఇలా మంచిగా డిష్ లాగా రెడీ మనకు డిష్ లాగా అనిపిస్తుంది ఇలా చేసుకుంటే కూరలు అయినా కావచ్చు మనకు పులిహోరలు ఇవన్నీ చేసుకున్నా కూడా మనకి ఎవ్వి పెట్టుకున్నా బాగుంటుంది ఒకటే కాదు మనకి ఎవ్వి పెట్టుకున్నా బాగుంటుంది అన్నమాట అవి బాగున్నాయి కదా మీకు కూడా బాగున్నాయని అనుకుంటున్నాను ఇంకా వేరే కూడా తీసుకొచ్చాను ఎందుకంటే నాకు షాపింగ్ చేయగానే మళ్ళీ యూట్యూబ్ చేయాలనిపిస్తుంది సామాన్ చేయగానే ఇవి కూడా బాగున్నాయండి స్టీల్ ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకొచ్చాను అనమాట మా బాబుకు కూడా బయటకు పంపిస్తానని కొంచెం సామాన్లు ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇది మా బాబుకు నాకు కడాయిలు స్టీల్ అనమాట నాకు స్టీల్ ఇంట్లో లేవు ఉండే ఖరాబ్ అయిన ఉండే మళ్ళీ నాకు మెట్రోలో కనబడ్డది ఇది స్టీల్ 3 తీసుకున్నాను 2 నాకు ఒకటి మా బాబుకు ఇంకోటి కూడా ఉన్నది ఇవి చూడండి బాగున్నాయి మంచిగా ఉన్నాయి కదా పెద్దగా మంచిగా వెడల్పుగా మంచిగా ఉంది లోతు మరి ఎక్కువ లేదు మరి లోతు ఉన్నా కూడా బాగుంటుంది మనకి కర్రీలకు కూడా మంచిగా ఉంటుంది ఏమైనా మన పాపడాలు ఏవైనా గోలించుకోవచ్చు కర్రీలు కూడా చేసుకోవచ్చు అని అట్లానే నేను 2 తీసుకున్నాను మా బాబుకు ఒకటి తీసుకున్నాను ఇవి కూడా బాగున్నాయి కదా ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను మెట్రోలో ఎప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట మెట్రోకి పోవడము ఎప్పుడు డిమార్ట్కే ఎక్కువ పోతాను సరే మెట్రోలో తెచ్చామన్నమాట డిమార్ట్లో ఇట్లా స్టీల్ సామాన్ ఎక్కువ లేదనమాట మెట్రోలో చూద్దామని పోయినాము నచ్చినాయి అన్నమాట స్టీల్ సామాన్ మంచిగా రకరకాలు ఉన్నాయి ఇంకా పెద్ద డబ్బాలు కూడా ఉన్నాయి అవి ఒకసారి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో తీస్తాను దగ్గర ఇది హాఫ్ డజన్ తీసుకున్నాను ప్లేట్లు మా బాబుకి కావాలన్నాడు అనమాట టిఫిన్ ప్లేట్స్ కావాలి మమ్మీ అని అన్నాడు తీసుకున్నాను ఇలాంటివి కూడా మా ఇంట్లో ఉన్నాయి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట ఇదేమో 4 మూలలు ఉంది అదేమో కొంచెం గుడ్డ ఆకారం లాగా అంటారు కదా ఏమంటారు కొంచెం ఇలా వచ్చింది ఇదేమో 4 మూలలు వచ్చింది ఇవి 4 మూలలు ఉన్నాయి అనమాట బాగున్నాయి కదా ఇంటి పెద్దగా ఉన్నాయి మనం ఫుడ్ కూడా తినొచ్చు అన్నం కూడా పెట్టేసుకోవచ్చు టిఫిన్కైనా కొంచెం అన్నం పెట్టేసుకుని ఇందులో కర్రీ పెట్టేసుకుని ఒక దాంట్లో కర్రీ ఒక దాంట్లో చట్నీ పెట్టేసుకున్నా బాగుంటుంది టిఫిన్స్కైనా దేనికైనా బాగుంటుంది బాగా తీసుకొచ్చామన్నమాట ఇక్కడ పెట్టేస్తున్నాను బాగుంది ఇక్కడ మధ్యలో నెంబుసారి మంచిగా ఉన్నాయి ఇట్లా ఇది నెయ్యి కానీ తీసుకొచ్చాను చెంబు ఒకటి నెయ్యి కానీ తీసుకోమన్నాడు మా బాబు ఒకటి తీసుకున్నాను ఇంకోటి నేను కూడా తెచ్చుకున్నానంటే కానీ మస్తు పైసలు మస్తు అయినాయి అన్నమాట మెట్రో అంటాం కానీ అమ్మో చాలా డబ్బు అయింది మెట్రో పోయినా కానీ ఎక్కువ డబ్బులే అయినాయి డిమార్ట్ పోతే కొంచెం తక్కువ అవుతాయి కానీ మెట్రోలో అయితే ఎక్కువనే అయినాయి అట్లా ఇది చెంబు ఒకటి నెయ్యి కానీ తీసుకొచ్చాను బాగుంది కదా చిన్నగా బుజ్జిగా ఇది మెజర్మెంట్ స్పూన్స్ తీసుకున్నాను అంటే మా బాబు తీసుకోమన్నాడు ఒకటి తీసేసుకున్నాను ఇలా 1 డజన్ ఉంటాయి తీసుకున్నాను అనమాట బాగున్నాయి
స్టీల్ అయితే ఉన్నాయి, స్టీల్ తీసుకోవాలని ఉండే వాళ్ళు స్టీల్ చిన్న చిన్నగా వచ్చినాయి, మనకు స్పూన్స్ లాగా ఉన్నాయి. ఇదే కొంచెం పెద్దగా వచ్చినాయి అనమాట. సరే ఇదే తీసుకుందాం తీయని ఇదే తీసుకున్నాను అనమాట. పక్కన పెట్టేస్తున్నా. ఈ కప్స్ కూడా తీసుకోమన్నాడు అన్నట్టుగా. అయితే ఏమంటారు గ్లాసెస్ తీసుకోమన్నాడు కప్స్. ఎందుకంటే ఇంత దూరం ఇక్కడ నుండి మనకి అమెరికా పోవాలంటే కష్టం కదా, పగిలిపోతే కష్టం అవుతుంది. నేను వద్దన్నాను, అక్కడనే తీసుకోబెట్టాను. ఇవి తీసుకున్నాను. ఇట్లాంటివి తీసుకోమని స్టీల్ ఏమైనా తీసుకోవాలంటే ఇట్లాంటివి అన్నాడు. నేను ఇలాంటివి కూడా తీసుకున్నాను అనమాట. ఇట్లాంటివి తీసుకోవాలంటే బాగానే ఉన్నాయంటే అలా తీసుకోమని అన్నాడు. ఇవి కూడా బాగున్నాయి కదా, మంచిగా ఉన్నాయి. రావు చిన్నగా ఉందన్నమాట. ఇది చూస్తే పెద్దగా అనిపిస్తుంది, ఇందులో ఆఫే ఉంటుంది. ఇలా చూడండి లోతు ఎక్కువ ఉండదు, ఇంత పెద్దగా ఉండదు, స్టైల్ అయితే. ఇది 4 తీసుకున్నాను అనమాట. ఇవి కూడా 4 అయినా ఇవి కూడా చిన్నవి కూడా తీసుకోమన్నాడు. ఒకటి ఇట్లా ప్లేన్గా, అవేమో ఇట్లా మనం పట్టుకునేటట్టు ఇట్లా వస్తాయి కదా, ఇది ప్లేన్ కూడా తీసుకోమన్నాడు. ఇది ఒక 4 తీసుకున్నాను. ఉండాలండి ఇవి అవి ఉంటాయి కదా అని ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇవి 4 ఇందులో పెట్టేసుకున్నాను. లోతున తక్కువ ఉందో ఒకటి ఒక జలిగంట తీసుకోమన్నాడు మా బాబు. జలిగంట తీసుకున్నాను. మరి చిన్నది కాకుండా పెద్దది తీసుకున్నాను. మనకు పాపడాలు ఏమైనా గోలించుకోవచ్చు కదా, మనకు రైస్ కూడా మంచిగా ఎక్కువ ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి వాళ్ళకు కొంచెం అన్నం కూడా కలుపుకోవచ్చు, ఇది బాగుంటుంది అని పెద్దగానే తీసుకున్నాను. మరి చిన్న వద్దని. ఒకటి అన్నం చెంచా కూడా తీసుకోమన్నాడు. ఒకటి తీసుకుని 2 తీసుకుందాం అని అనుకుంటే ఒకటే చాలా అన్నాడు. ఉన్నాయి కానీ ఒకటే తీసుకో అన్నాడు. ఒకటే తీసుకున్నాను. ఒక స్టిక్ తీసుకున్నాను, దోశకు వస్తుందని ఒకటే తీసుకున్నాను. అక్కడ ఉన్నాయి అన్నాడు. ఒకటైతే తీసుకోమమ్మీ అన్నాడు. సరే అని ఒకటి తీసుకున్నాను. మళ్ళీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో పంపుతూనే ఉంటాను నేను. రాఖీ కోసం కూడా పోయాము, ముఖ్యంగా మేము రాఖీ కోసమే పోయాము. అట్లనే సామాన్లు కూడా పంపి మమ్మీ అన్నాడు. సరే రాఖీలోనే 2 తీసుకున్నాము మా బాబుకు. ఇది ప్లేట్ తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకంటే దీనికి క్యాప్ లేదు, క్యాప్ కావాలన్నాడు మా బాబు. ఇట్లా క్యాప్ కావాలన్నాడు అనమాట. ఇది మంచిగా ఉన్నాయి మమ్మీ అన్నాడు. ఇలాంటిది కావాలన్నాడు. ఇలాంటిది మనకు లోపలికి పోతుంది అనమాట. కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. ఇది లోపలికి పోతుంది బేట, ఇట్లా ఇంతకన్నా కొంచెం పెద్దది లేదు అని మేమేం చేసాం, మా పాప ఉండి ఇది కొంచెం సెట్ అయ్యేటట్టు చూసింది. ఇది మమ్మీకి బాగానే ఉన్నదని మా పాప చెప్పింది అనమాట. బాగానే ఉంది కదా, మా పాప వెతికింది అనమాట. వెతికి చూసింది, సెట్ అయింది. సరే ఏదో ఒకటి మంచిగా ఉంది, పర్వాలేదు అని తీసుకున్నాం అనమాట. ఒకటే ప్లేట్ తీసుకున్నాము. ఒకటే పంపిస్తాను కాబట్టి ఒకటే ప్లేట్లో తీసుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇందులో కూడా అయిపోయినాయి. ఇదేనమాట మెట్రో సామాన్లో ఇదేనమాట. కుక్కర్ కూడా కావాలన్నమాట. అదేం వెరైటీ ఇట్లా మామూలు గిన్నెలే ఉంటాయి కదా, అల్యూమినియం వాడొద్దు కదా అని స్టీల్ తీసుకో మమ్మీ, అల్యూమినియం ఉన్నాయి బాగా తీసేస్తా, స్టీల్ కావాలని అన్నాడు. నేను 4 తీసుకున్నాను. 6 అంటే ఇంకా సామాన్లు మళ్ళీ ఎక్కువ అవుతాయి కదా, ఎందుకు ఇప్పుడైతే ఇది పంపిస్తున్నా బెట, తర్వాత నీకు కావాలనుకుంటే పెద్దది పంపిస్తే ఇప్పుడైతే ఇది పంపిస్తున్నా బెట అని నేను చిన్నదే తీసుకున్నాను. 4 ప్లేట్లనే తీసుకున్నాను. ఇలా మనం మూత పెట్టేస్తే ఇలా వస్తుంది అనమాట. చిన్నగా బాగుంది కదా, పెద్దగా అనిపిస్తాయి కదా, చిన్నది చూస్తేనే మనకు క్యూట్గా అనిపిస్తాయి. చూసినాం అనమాట. 6 ఉన్నాయి అందులో, కానీ అది మంచిగా లేదు, మంచిగా అనిపించలేదు. ఇదంతా మంచిగా అనిపిస్తలేదు. కంపెనీ కూడా అది వేరున్నది, మంచి కంపెనీ కాదు, పీజీ అయినా అది వేరే కంపెనీ ఉన్నది. నాకు ఇష్టం లేదు ఆ కంపెనీ అని తప్పనిసరిగా ఇది తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడైతే ఇది వాటికి మస్తు అవుతుంది అని ఇదే తీసుకున్నాను. బాగుంది కదా, పక్కన పెట్టేసుకున్నాం. ఇది కూడా బరువు ఉన్నాయండి. బరువు ఉన్నాయన్నమాట. ఈ పక్కన పెట్టేద్దాం. ఇది ఒక్కటి తీసి చూపిస్తాను.
గుంత పొంగనాలు అనమాట. ఇవి ఐరన్ అనమాట. గుంత పొంగనాలకు కావాలన్నాడు మా బాబు. ఇది మా బాబు కోసమే తీసుకున్నాను. నేను 2 తీసుకున్నాను అనమాట. ఇది ఇట్లాంటి 2 నాకోటి మా బాబుకోటి. దోశ పెంకలు కూడా ఐరన్యే తీసుకున్నాను. మాకు ఒకటి అవుతుందని మా బాబుకి ఒకటి అవుతుందని. ఇవి కూడా బాగున్నాయి. కానీ క్యాప్ వస్తే బాగుండేది కానీ క్యాప్ రాలేదు. క్యాప్ ఉంటే ఇంకా బాగుంటుండే అనిపించింది. చూద్దాం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. బాగుంది. ఇది కూడా మస్తు బరువు ఉన్నాయి. ఇది కూడా అదే గుంత పొంగనాలు. అదే ఈ అవసరం లేదు ఇది తీయడం. ఇది ఒకటే సైజు, అంతా సైజు 2 ఒకటే అనమాట. 2 తీసుకున్నాం అనమాట. మాకు మా బాబుకి అవుతుందని. నాకు కూడా ఇంట్లో గుంత పొంగనాలు అది లేదన్నమాట. ఖరాబ్ అయితే పడేసినాను. రేట్ అయితే ఎక్కువ పడ్డాయి అనమాట. ఇవి రేట్ ఎక్కువ పడ్డాయి. నీ అయినా సరే అని తీసుకున్నాం. మనకి ఎప్పటికి ఉంటుంది కదా ఇది. మళ్ళీ హెల్త్కి కూడా మంచిది కదా. మనకు కోటింగ్ది అంటే కొంచెం బాగుంటలేదో కదా అని రైతులు కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి అని ఇవి తీసుకున్నాము. చెప్పాం కదా మళ్ళీ అవి కోటింగ్ ఉంటాయి కదా, ఊరికైనా పోతున్నాయి కదా. మళ్ళీ పోసినా కూడా బాగుంటుంది కదా. అంత కలర్ అంటే అని పిచ్చిగా వస్తాయి కదా రోగాలు. ఇది దోశ పెంక. ఇది దోశ పెంక అనమాట. ఇది కూడా ఐరన్ అనమాట. 2 ఐరన్ తీసుకున్నాము. 2 గుంత పొంగనాలు. అవి ఐరన్, ఇవి ఐరన్. బరువు బాగున్నాయి. రేటు మాత్రం ఎక్కువనే పడ్డాయి. చాలా ఎక్కువ పడ్డాయి అనమాట. కానీ ఇంకా పెద్ద సైజులో లేదు. ఇదే సైజులో ఉంది. ఇంకా మరి పెద్ద సైజు అవసరం లేదు మనకి. ఇది సైజు ఇంత మనకి ఇంతకన్నా దోశ అవసరం ఉండదు కదా. పెద్దగానే వస్తుంది కదా మనకు దోశ. ఇట్లా ఇంత పెద్ద ఇది ఎంత ఉంటుందో అంత వేసుకోవచ్చు. అట్లా మంచిగా అనిపించినాయి. బరువు కూడా బాగున్నాయి అనమాట. ఇవి కూడా 2 తీసుకున్నాను అనమాట. ఒక చేతులు లేవటలేకపోతున్నాను. అమ్మ బాబాయ్. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది కూడా అనమాట. మాకొకటి మా బాబుకి ఒకటి. ఇక 2 పనులు అయితే కదా. మాకైతుంది మళ్ళీ బాబుకి అవుతుంది అని 2 తీసుకున్నాను. ఇక మళ్ళీ వెళ్ళిపోకుండా ఇవి 2 అవే అనమాట. ఈ టైంలో హాట్ బాక్స్లు అండి ఇలా వచ్చాయన్నమాట. పెద్దది లేదు. పెద్దది ఒకటే కావాలని అన్నాడు అనమాట. పెద్దవి లేవన్నమాట. పెద్దది లేదని సైడ్ పెట్టేసుకున్నాం. పెద్దవి లేవని ఇట్లా వచ్చినాయి అనమాట. బాక్స్లో మనకు 2 వచ్చినాయి అనమాట. ఒక ఇది పెద్దది, ఇది చిన్నది. ఇది పెద్దది, ఇది చిన్నది అనమాట. సరే అని తీసుకున్నాను. పెద్దది ఒకటి అడిగాను కానీ అక్కడ లేవని అన్నారు. చిన్న సైజుల్లో ఉన్నాయి అన్నారు. పర్వాలేదు బాగానే ఉన్నాయి. కానీ ఒకటే ఉంటే మంచిగా ఉంటుండే అనమాట. మనకు ఒకటే పెద్దగా ఉంటే మంచిగా ఉంటుండే అని లేదనమాట. లేదు కాబట్టి తీయవలసి ఇది ఇట్లా వచ్చింది అనమాట. ఇది బుడ్డ వచ్చింది. ఇది 2 బాక్సులు బాగున్నాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. కానీ ఒకటి వస్తే బాగుండని అనిపించింది నాకు కూడా. ఏది పెట్టుకున్నా 2 పెట్టుకోవాలి కదా. ఒకటే ఉంటే ఒకటే దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఈసారి అయితే ఇవే ఉన్నాయి కదా తీసుకుందామని ఇది తీసేసుకున్నాను. మంచిగా ఉన్నది. కుక్కర్లు ఉంటే కొంచెం పొడుగులు ఇట్లా వస్తాయి కదా, అవి ఉన్నాయి ఇచ్చిగా. అల్యూమినియం కూడా ఉన్నాయి కానీ అవి హెల్త్ బాగుంటలేవు కదా అని ఇట్లా స్టీలే తీసుకోమన్నాడు. అన్ని స్టీలే తీసుకోమన్నాడు అనమాట. నాకు ఇది నచ్చింది, ఇది తీసుకున్నాను. ఇంకా ఇలాంటిది ఇంకా పెద్దది అడిగితే లేవు అన్నారు. ఇదే కొత్తగా వచ్చినాయంట. ఒకరు తీసుకోవాలంటే ఇది ఒకటే పీస్ ఉందమ్మా అన్నారు. సరే అని ఇది మాకు కూడా ఉంటే తీసుకుందాము. ఒక 3 మెంబర్స్కు మంచిగా వస్తుంది. 3-4 మెంబర్స్కి వస్తుంది మనకు అన్నము ఒక పూటకు. మనకు మధ్యాహ్నం అన్నం భోజనానికి మస్తు అవుతుంది మనకి ఇంతది. ఇంకా కొంచెం ఎవరైనా వస్తే మనకి జర కొంచెం పెద్దది కూడా ఉండాలన్నమాట. ఇలాంటిది ఉంటే పెద్దది తెచ్చేదాన్ని. ఇంకా వేరేది ఉంది, అది పొడుగు ఎటో ఉంది. ఇట్లా స్టీల్గా ఉన్నది, పొడుగులో ఉన్నది. అది నచ్చలేదు. మా బాబుకి చూపించాను ఇక్కడ నుండి. వద్దన్నాడు, అది బాగాలేదన్నాడు. ఇది బాగానే ఉందన్నాడు. ఇది తీసుకున్నాను అనమాట. బాగుంది కదా.
టీలో నాకు ఇది జర ఇష్టం అనమాట. చిన్నప్పటి నుండి యాంప్రో బిస్కెట్ అని ఉంటుండే అప్పట్లో. ఇప్పుడు వస్తుందో వస్తుందో కదా నాకు తెలియదు యాంప్రో, కానీ దాని టైపే ఉంటుంది అనమాట ఈ బిస్కెట్ కూడా. నాకు టీలో అద్దుకోవడం ఇష్టము. ఇది ఒకటి తెచ్చేసుకున్నాను. కుర్కురేలేమో మా పాప తినేసింది నిన్ననే నైట్. నిన్న తీసుకొచ్చాము కాబట్టి అవి తినేసుకున్నది ప్లేస్ అన్నీ. ఇది ఒకటి ఇంకా ఇప్పలేదు కాబట్టి ఇది ఒకటే తీసుకొచ్చుకున్నాము. ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకొచ్చుకోలేము, ఇది ఒకటే తీసుకొచ్చాను. అంతేనండి ఈరోజు వీడియో ఇదేనండి. ఇక ఇది తీసుకొచ్చాం కాబట్టి చూపించాను. నాకు కూడా వీడియో తీయాలనిపించింది. నేను వీడియో తీస్తాను కాబట్టి నాకు బలాటం అంటే ఏమైనా తీసుకొస్తే చూపెట్టాలని అందుకే చూపించాను అన్నమాట. అట్లా మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను ఏమేమి తెచ్చుకుంటాను ఇంట్లోకి అనే వస్తువులు. ఇంకా ఈరోజు వీడియో ఇదేనండి. మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. బాగున్నాయా? సెలెక్షన్ ఎలా ఉన్నాయి? నేనైతే బాగున్నాయని తెచ్చాను. తీసుకొచ్చిన అయితే బాగానే ఉన్నాయి, రేటు కూడా అంతే బాగుంది. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.